హాయ్ హలో. మనం ఇప్పుడు పైపింగ్ మొత్తం ఇలా వేసేసుకున్నాం కదండి పైనుంచి. ఇది ఇప్పుడు మనం రివర్స్ చేసి ఇలాగ వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. వెనక్కి తిప్పుకుంటే ఇట్లా మనకి పైపింగ్ కనబడుతుంది. ఈ వెనక్కి తిప్పుకొని చూడండి, ఇప్పుడు ఇంకో ఇలాగ ఈ లైన్ మీద నుంచి కుట్టేసుకొని రావాలి మొదటి నుంచి చివరి వరకు. ఈ కుట్టేసుకునేటప్పుడు మనకు ఇక్కడ మూలలు ఉంటాయి కదండి, వెనక సైడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ మూలలు ఉంటాయి కదా, మనం ఇలా తిప్పుకున్నప్పుడు ఇక్కడ ముడతలు వస్తాయి అన్నమాట. ఇలా ముడతలు వస్తాయి మనకి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మూలలు ఉన్నాయి కదండి, చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే కట్ చేసేసుకోవడం అంటే ఎలాగ, చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. కట్ చేసేసుకోవడం కాదు, ఈ మూలలంట చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే మనకి ఇక్కడొక్కటి 2 ఘాట్లు పెట్టుకుంటే మళ్ళీ ఈ మూల ఒకటి, అంటే ఇప్పుడు వెనకాల 2 మూలలు ఉంటాయి కదా, ఈ 2 మూలల్లోని ఇక్కడ ఒక 2 ఘాట్లు చూపిస్తాను చూడండి. ఇలా చిన్నగా 2 ఘాట్లు ఇలా పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఇలాగ ఈ మూలలు అంటే ఇక్కడ ఒక చిన్నగా ఇక్కడ ఒక ఘాటు, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒక ఘాటు. ఈ 2 మూలలు మనం చిన్నగా కత్తిరించుకున్నాం అనుకోండి. అంటే ఇలా పైపింగ్ కట్ అవ్వకూడదు, ఇక్కడ వరకు ఆఖరి వరకు వచ్చి, ఆఖరి వరకు కూడా అవసరం లేదు, మధ్యలో మధ్యలో వరకు వస్తే చాలు. కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేసుకున్నామంటే మనకప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా సాఫ్ట్గా ఫోల్డింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇలాగా అప్పుడు ఈ పైపింగ్ ఇలా మనకి సన్నగా కనిపిస్తుంది. ఇక్కడ పాదం వెడల్పులో మనం కుట్టు పెట్టేసుకుంటాం కాబట్టి నీట్గా ఉంటుంది అన్నమాట పైపింగ్. మనం నడుము కూడా అదే విధంగా వేసుకోవచ్చు. నడుము కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్కి ఎలాగ వేసాం పైన పెట్టి అలాగే నడుముకు కూడా వేయచ్చు. హ్యాండ్స్కి కూడా అంతే, నెక్కి ఎలాగ వేసామో ఈ హ్యాండ్స్కి కూడా అలాగే వేసేయచ్చు అన్నమాట. ఓకే అండి, బాయ్.